అప్డేట్స్ చూద్దాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్రం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. బోయింగ్ విమానాల సేఫ్టీ ఆడిట్కు ఆదేశాలు ఇచ్చింది డీజీసీఏ. ఎయిర్ ఇండియా వద్దనున్న అన్ని బోయింగ్ 787-289 విమానాలకు విస్తృత స్థాయి నిర్వహణ తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. హైడ్రాలిక్ సిస్టమ్, ఇంధన పారామీటర్ మానిటరింగ్, క్యాబిన్ ఎయిర్ కంప్రెషర్ చెకింగ్స్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది డీజీసీఏ. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ 11 ఏళ్ల నాటి విమానం 2014 జనవరిలో ఎయిర్ ఇండియా చేతికి వచ్చింది. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 7878 డ్రీమ్ లైనర్ ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీని సేఫ్టీకి సంబంధించిన కొన్ని విమర్శలు ఉన్నా విమానం కుప్పకూలటం మాత్రం ఇదే తొలిసారి. అయితే అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన AI-171 6 నెలల క్రితమే మేజర్ టెక్నికల్ సమస్యను ఎదుర్కొంది. అప్పట్లో కొన్ని రోజులు దీనిని గ్రౌండ్ చేశారు. ఆ తర్వాత ఆపరేషనల్ క్లియరెన్స్ రావడంతో మళ్లీ సేవలు ప్రారంభించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మొత్తం 27 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లు ఉన్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికింది. క్రాష్ సైట్ నుంచి బ్లాక్ బాక్స్ను వెతికి తీశారు దర్యాప్తు అధికారులు. ఇప్పటికే డిజిటల్ వీడియో రికార్డును స్వాధీనం చేసుకుంది గుజరాత్ ATS. ఎమర్జెన్సీ లొకేటర్, ట్రాన్స్మిటర్ కూడా దొరికింది. వీటిని విశ్లేషించడం ద్వారా విమాన ప్రమాదానికి సంబంధించి కీలక సమాచారం రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్స్లు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. అది కాక్పిట్లో రికార్డ్ అవుతుంది. ఈ సమయంలో వారు మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫైర్ డేటా రికార్డర్ DFDRను డీకోడ్ చేస్తారు. దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. విమాన ప్రమాద ఘటనలో రిలీఫ్ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. 200 మంది DNA శాంపిల్స్ను వైద్యులు సేకరించారు. వీటి ఆధారంగా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొందరి భౌతిక కాయాలను అప్పగించినట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 మంది విమానంలో ఉండగా మిగిలిన వారు BJ మెడికల్ కాలేజీకు చెందిన వైద్య విద్యార్థులు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాట్లైన్స్ ద్వారా అత్యవసర సమాచారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మాటల కందని ఘోర విషాదమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 100 మంది ప్రాణాలు కోల్పోవటం తీవ్రంగా కలిచివేసిందంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అనంతరం సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్రాష్ సైట్కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు ప్రధాని మోదీ. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి లేని లోటు ఎన్నేళ్లైనా తీరనిదని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలను అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఉదయమే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర యాదవ్ కూడా ప్రధాని వెంట ఉన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులతో సమావేశమయ్యారు మోదీ. సహాయక చర్యలు జరుగుతున్న తీరును సమీక్షించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. అహ్మదాబాద్లో రూపానీ ఫ్యామిలీని ఆయన కలిశారు. విజయ్ భాయ్ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తమది దశాబ్దాల అనుబంధమని గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి పనిచేశామని, ఎన్నో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొన్నామని తెలిపారు. అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు విజయ్ రూపానీ.
గుజరాత్లో విమాన ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అనంతరం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. అయితే రామ్మోహన్ నాయుడు స్వయంగా అప్లోడ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు ప్రమాద స్థలాన్ని మంత్రిగా పరిశీలించడానికి వెళ్లారు, కానీ రీల్స్ చేయడానికి కాదని, అంతటి విషాదకర ఘటనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెడతారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తీరును తప్పుబడుతున్నారు నెటిజన్స్. మిగతా వార్తలు చూద్దాం. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమని తేల్చేసింది సుప్రీంకోర్టు. కేఎస్ఆర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అనలిస్ట్ వ్యాఖ్యలతో కేఎస్ఆర్కు ఏం సంబంధమని సుప్రీం ప్రశ్నించింది. డిబేట్లను గౌరవప్రదంగా చూడాలంది. కేఎస్ఆర్పై గత వారం రోజులుగా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కేఎస్ఆర్ తప్పు చేశారంటూ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు పచ్చ మీడియాకు చెంపపెట్టు. సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా 3 రోజుల పాటు ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయింది. అబద్ధపు ప్రచారంతో ఆందోళన ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులు చేసింది ఎల్లో బ్యాచ్. అయితే కృష్ణరాజు వ్యాఖ్యలకు సాక్షికి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పుతోనే స్పష్టమైంది. తప్పుడు ఆరోపణలతో కొమ్మినేనిపై విషం చిమ్మింది పచ్చ మీడియా. సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమం అన్న తమ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించిందన్నారు. కేఎస్ఆర్ను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలిపారు. గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈరోజు వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి మేము పూర్వాపరాలు పరిశీలిస్తాం. ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్ ఇల్లీగల్ అరెస్ట్ కదా, అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన. 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండేది, మీరు ఎట్ట డిటెన్షన్ ఇస్తారు అన్న మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఫోర్త్ విత్ అండర్ ఆర్టికల్ 32 ప్రకారం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది. చాలా సంతోషం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారాయన. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్ట్ తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదాహం అన్నారు. విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధమని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో చంద్రబాబు కుట్ర బద్దలైందన్నారు వైఎస్ జగన్. దీని ద్వారా ఏపీలో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లిందన్నారు. వక్రీకరణలు, అబద్దాలు ఎల్లకాలం చెల్లవని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి, పాలనా వైఫల్యాలు, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు ఈ కృత్రిమ వివాదాన్ని సృష్టించారని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విషం ప్రచారం చేయించారని అన్నారు. కొమ్మినేని కేసును అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం చేసి ఆస్తులను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మహిళల నిరసన పేరిట ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారన్నారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకోకుండా ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని అన్నారు వైఎస్ జగన్. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్ర పన్నారని ఆయన వ్యాఖ్యలు వింటేనే అర్థమవుతోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అత్యద్భుతమన్నారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతోంది. డిబేట్ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది అన్నటువంటి సంకేతాలకి
ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పగా నిలబెట్టింది ఈ రోజున సుప్రీంకోర్టు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం బనాయించే కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వేధించాలో కూటమి నేతలే నేర్పిస్తున్నారని, కుట్రలు కుతంత్రాలు ఎల్లకాలం కొనసాగవన్నారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా పోలీసు కేసులు పెట్టి భయపెట్టాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా వారి ఇంటెన్షన్ మనకు అర్థమవుతా ఉంది. అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత వారిని బెయిల్ రాకోకుండా నివారించటం, మొత్తం టోటల్గా ఈ 12 మాసాల్లో అగ్రగామిగా నిలిచినటువంటి సంఘటనలు ఇవి. వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు మించినటువంటి వ్యక్తి లేదు. వ్యవస్థల్ని తాత్కాలికంగా మెయింటైన్ చేయవచ్చునేమో కానీ శాశ్వతంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం సాధ్యం కాదు. డిబేట్లో ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి. కొమ్మినేని శ్రీనివాస్పై అక్రమంగా కేసు పెట్టడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. చేయని తప్పును సాక్షికి ఆపాదిస్తూ కార్యాలయాలను ధ్వంసం చేస్తూ అరాచకాలు సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్ రెడ్డి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను మార్గదర్శకాలను బేఖాతరు చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి లైవ్ షో డిబేట్ లో అతను యాంకర్ గా ఉన్నాడు, అతను చేయని తప్పుకు అతన్ని అరెస్ట్ చేయడం అనేది పత్రికా స్వేచ్ఛను హరించడమే. కాబట్టి ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ప్రజాస్వామ్యానికి కానీ పత్రికా స్వేచ్ఛకు కానీ వాక్ స్వాతంత్రానికి కానీ ఇది విఘాతం కలిగిస్తుంది అని చెప్పి స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సుప్రీంకోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కొమ్మినేని అరెస్టు ద్వారా ఏపీలో ఎలాంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయో సుప్రీంకోర్టుకు కూడా తెలిసిందన్నారు. చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అమరావతి అవినీతి బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. కొమ్మినేని గారి అరెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు కూడా అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన గడిచింది, పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. మహిళల రక్షణ, ప్రజల రక్షణలో కూడా పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. అలాగే అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల దోపిడీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరిగిన విషయాన్ని వక్రీకరించి ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా సాక్షి ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఎంతగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో అర్థమవుతుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. గుంటూరు జిల్లా తెనాలిలో 3 యువకులను పోలీసులు చితకబాదిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. తెనాలిలో పోలీసులు వీధి రౌడీలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్. ఈ ఘటనను ఒక పాశవిక చర్యగా అభివర్ణించారు. పోలీసులు చేసింది తప్పేనని ఐజీ త్రిపాఠి ఒప్పుకున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని రామచందర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులాగా వివరించకుండా ఒక వీధి రౌడీలాగా చేసినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో మేము కూడా విచారణ చేసి కమిషన్ నుంచి దాని సుమోటోగా కూడా ఆ కేసు విచారణ కూడా ఈరోజు విచారించడం జరిగింది. ఏపీలో కూటమి పాలనలో ఆక్వా రంగం కుదేలవుతోంది. రొయ్యల ధరలు మళ్లీ పతనమయ్యాయి. నరసాపురం, పాలకొల్లులో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు భీమవరం, ఉండిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో రైతన్నలున్నట్టుగా సమాచారం. ఇక 100 కౌంట్ రొయ్యల ధర 260 రూపాయల నుంచి 200కు పతనమైంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రభుత్వంలో ఇంతకు ముందు సీజన్లో కూడా ఇదే పరిస్థితి.
ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విద్యార్థికి న్యాయమైన విద్యను అందించాలని సూచించారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీస్ జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు పంపించింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఏసీబీ నోటీసులపై స్పందించారు కేటీఆర్. 16న ఏసీబీ విచారణకు హాజరవుతానన్నారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానని, పాలన చేతకాగా ప్రజల దృష్టి మరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం, కొత్త హార్డ్ డిస్క్ల ఫిట్టింగ్ పై ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏసీబీ అధికారుల అవినీతి బయటపెట్టిన సాక్షి టీవీ కథనాలకు ఏసీబీ డీజీ స్పందించారు. అవినీతి తిమింగలాలను తప్పిస్తున్న ఏసీబీ అధికారులపై అవినీతి ఆరోపణలంటూ టీవీలో వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఫిర్యాదులు లీక్ చేస్తున్న అధికారులపై బదిలీ వేటు వేశారు. 8 మంది ఏసీబీ అధికారులను విశాఖ జిల్లా నుంచి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆధ్యాత్మిక కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు రాధాకృష్ణ మందిరానికి నిప్పంటించడంతో కాలి బూడిదైంది. ఈ ఘటనలో 50 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. మంటలకు అనేక విలువైన గ్రంథాలతో పాటు వస్తువులు కాలిపోయాయి. ఈ దుర్మార్గానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే శిక్షించాలని నిర్వాహకులు కోరుతున్నారు. కొన్ని రోజుల నుంచి కూర్మ గ్రామంపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గవర్నమెంట్, పోలీసులు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గ్రామం పైన ఒక నిఘా అనేది ఉంచి శాంతి భద్రతలకు కల్పించాలి. ఎందుకంటే ఇలాంటి వ్యతిరేకులు భవిష్యత్తులో కూడా రావచ్చు. ఎందుకంటే ఒక మంచి కార్యం ముందుకు వెళ్తుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ మోసపూరితమైన వ్యక్తులు ఉన్నారో, నామమాత్ర ఆధ్యాత్మికవాదులు ఉన్నారో, వాళ్ళకి ఇది వ్యతిరేకంగా వెళ్తుంది. నేషనల్ అప్డేట్ చూద్దాం. అహ్మదాబాద్ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI379 ఫ్లైట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పూకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే తమతో చర్చలు జరపాలని, వెంటనే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరించారు. అణు ఒప్పందంపై ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా టెహరన్ అంగీకరించడం లేదని ఫైర్ అయ్యారు ట్రంప్. అమెరికాలోని కాలిఫోర్నియా సెనేటర్ డెమోక్రటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లాతో భద్రతా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ నోయం ప్రెస్ మీట్లో ప్రశ్న అడిగినందుకు ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లారు. నేల మీద పడుకోబెట్టి చేతులు వెనక్కి విరిచి మరీ బేడీలు వేశారు FBI సిబ్బంది. అలెక్స్ను అదుపులోకి తీసుకున్న అధికారులు కాసేపటి తర్వాత విడిచిపెట్టారు. ట్రంప్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయి అంటూ డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 573 పాయింట్లు క్షీణించి 81,118 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 169 పాయింట్లు క్షీణించి 24,718 వద్ద ముగిసింది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ₹1,00,000 ఢీకొట్టి ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వచ్చిన పసిడి ఇప్పుడు మరోసారి 1,00,000 మార్కు దాటింది. ఈరోజు బంగారం ధరలు చూస్తే 26 క్యారెట్ల తులం బంగారం ధర ₹1,14,00 చేరింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 92,950 వద్ద కొనసాగుతోంది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ పరిణామాలతో చమురు బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 12% పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం రేటు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ప్రతిష్టాత్మక వింబిల్డన్ ప్రైజ్ మనీతో పాటు విజేతలకు అందించే మొత్తం భారీగా పెరిగింది. ఈ ఏడాది టోర్నీ నగదు బహుమతిని ఏకంగా 624 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు ప్రకటించారు. గత సీజన్తో పోలిస్తే ఈ మొత్తం 7% అధికం కావటం విశేషం. ఇక విజేతగా నిలిచే ప్లేయర్ 34 కోట్లు సొంతం చేసుకోనున్నారు. 2024తో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. ఫస్ట్ రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులు గరిష్టంగా 76 లక్షల రూపాయలు అందుకోనున్నారు.